ప్రశ్నిస్తా. మీరు అన్నారు ఇందాక రేవంత్ రెడ్డి 5,000 కోట్లు పెట్టి ఇక బాబు గారికి కడతాడని చెప్పి. ఇవాళ మాట్లాడిన మాట ఏంటి అని అంటే 5,000 కోట్లని ఎవరన్నారు అసలు? ఎందుకు ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు? నిజం బయటికి వెళ్ళేలోపు అబద్ధం ఊరంతా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, అసలు నా మీద బురద జల్తా ఉన్నారు. విగ్రహానికి ఖర్చు 70 కోట్ల రూపాయలు, మొత్తం బాబు ఘాట్ కట్టడానికి ఒక 100 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల లోపలనే అవుతున్నది. ఆ బాబు ఘాట్ కట్టడం వల్ల, అదే విధంగా సుందరీకరణ చేయడం వల్ల ఈ మూసి చుట్టూతర కూడా కొన్ని రెస్టారెంట్లు కానీ కమర్షియల్ ప్లేసులు దాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తా అంటున్నాడు. మీరెందుకు అనుకుంటున్నారు? సంతోషమే అంటే ఈ రోజున్న ఫిగర్ బయట పెట్టింది కానీ నిన్న మొన్న పత్రికల్లో రాసడం 5,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే అని లెక్కలు వాళ్ళే చెప్పిందిగా. ఈ రోజున స్పష్టంగా లెక్కలు చెప్పింది సంతోషం. 270 కోట్లు విగ్రహానికి అయితే ఇంకా అంతా కలిపి 200 కోట్లు అవుతుంది. నిర్వాసితులకు 7 ఎకరాల భూమి ఇస్తారు. అక్కడెక్కడన్నా 7 ఎకరాల భూమి ఇచ్చి 500 చిల్లర మందికి మళ్ళా అపార్ట్మెంట్స్ కట్టియాలి. అదొక 300-400 కోట్లు. కనీసం ఎంత లేదా 1000 కోట్లు, దాదాపు 500 కోట్లు, 500-600 కోట్లు ఖర్చు పెడుతుంది కండి. మరి ఇవన్నీ ఫ్రీగా కావు కదా. కానీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున బయటకు వచ్చి స్పీకర్ స్పష్టంగా చెప్పినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా ప్రజలకు చెప్పు, నేను ఇక్కడ కూలగొడుతున్నా, 200 కోట్ల రూపాయలతో బాపు ఘాట్ కడుతున్నా, వీళ్ళకి తీసుకుపోయి ఇంకో 7 ఎకరాలు ఇస్తా, వీళ్ళకి బ్రహ్మాండమైన అదే విధంగా ఎన్ని స్క్వేర్ ఫీట్లు అన్ని స్క్వేర్ ఫీట్లు కట్టిస్తా అని చెప్పినుంటే ఇంత గొడవ ఉండదు కదండి. గొడవ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది? డైరెక్ట్ మీ ఇండ్లు కూలగొడతామని చెప్పి మీకు నోటీసులు వచ్చేసినాయి. పేపర్ పరంగా యాడ్ వచ్చింది. ఈ సర్వే నెంబర్లో ఉన్న భూములన్నీ తీసుకుంటాం, అపార్ట్మెంట్లు తీసుకుంటామని యాడ్ వచ్చింది. వాళ్ళు భయభ్రాంతులు అయిపోయినారు. అందులో ఉన్న వాళ్ళు రాత్రి మాకు నిలువ నీడే లేకుండా చేస్తుందని చెప్పి భయభ్రాంతులు అయింది. ఇదే విషయాన్ని ఫస్ట్ నిర్వాసితుడికి చెప్పి మీకు ఇంతకన్నా మంచి కట్టిస్తా అని చెప్తే ఈడదాకా మా దాకా ఎవరు రారుగా, మేము కూడా పోయే అవకాశం ఉండదు కాడ. కాబట్టి ముఖ్యమంత్రి గారిని తెలుసుకోమని ఏం చెప్తున్నానంటే, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలను ఇండ్లు నష్టపోకుండా కూడా చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు అది అన్ని పక్కకి పెట్టి ఫస్ట్ ఇండ్ల మీద పడ్డారు కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మూసీ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తలేం. మూసీ ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడో మొదలైపోయింది. సో ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఫలితమే అనుకోవచ్చు. అది 100% బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? నిర్వాసితులను మేము బాగా అంతే ల్యాండ్ ఇస్తాము, అంతే స్క్వేర్ ఫీట్ యొక్క అపార్ట్మెంట్స్ చక్కగా కట్టిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటి నుంచి మాట వెలువడిందంటే అది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే ఇలా వెలువడ్డదని కూడా 100% నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, వీళ్ళని ఎందుకు పిలుచుకుంటున్నారు మీరు అపార్ట్మెంట్ దగ్గరికి? వాళ్ళని పిలవడం వల్ల మీకు ఏం జరుగుతుంది? మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ వచ్చి నన్ను అడగండి. నేను ఎవరికి కూడా అందుబాటులో లేకుండా లేను కదా. గతంలో గడిల పాలన లాగా ఎవరిని కలవకుండా అయితే నేను లేను. అందరికి అందుబాటులో ఉన్న మీరు నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకుంటే మీకు ఇంకా రెండింతలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ప్రతిపక్షాలన్నీ కలిపి అన్నాడు. ముఖ్యంగా మిమ్మల్ని అన్నాడు. దాంట్లో ఆ ప్రతిపక్షాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటున్నాడు. మీరు ఏమంటారు దానికి? మీ సమాధానం చూడండి, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా స్పందించే పార్టీ ఒకటి ఉంటుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. వాళ్ళు స్వాగతించారు, ప్రజలు స్వాగతించారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవద్దని చెప్పిన అనడంలో ముఖ్యమంత్రి గారు అర్థం ఏముంది? తప్పు కదా, ఆ విధంగా అనొద్దుగా. ఏ రాజకీయ పార్టీ స్పందిస్తుందో ఆ రాజకీయ పార్టీ లీడ్ తీసుకుంటుంది, ముందర పరిగెత్తది, ప్రజల పక్షాన పోరాడతారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ రావడం, ఆ పోరాట ఫలితమే. వాళ్ళ వీళ్ళ దగ్గర ఎందుకు పోతారు? వాళ్ళ వీళ్ళ దగ్గరికి నువ్వు ఫస్ట్ ఈ మాట చెప్పినుంటే వాళ్ళ వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ప్రజలకు ఉండేది కాదుగా. కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాడినాం కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి నుంచి తప్పనిసరిగా ఆ యొక్క స్టేట్మెంట్ రావాల్సిన పరిస్థితి, ఆ అగత్యం ఏర్పడ్డది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, సో రైట్ సార్. ఇంకంటే మాట్లాడుకుంటూ పోతే దీని మీద రాజకీయం నడుస్తూనే ఉంటుంది. మీకున్న అనుభవం ప్రకారం ఒకసారి చెప్పండి, అసలు మూసీలోకి మురుగునీరు రాకుండా అడ్డుకోవాలంటే ఏమైనా చర్యలు ఉన్నాయా? ఈ మురుగునీరు రావడం ఎందుకు, మళ్ళీ దీన్ని శుద్ధి చేసి మళ్ళీ బయటికి పంపించడం ఎందుకు? ఇంకేదైనా మార్గాల ద్వారా పంపించొచ్చా బయటికి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? లేదంటే అంటే ఎక్కడైనా సరే మనది డెవలపింగ్ సిటీ. ఎప్పుడో అంటే ప్లానింగ్ చేసిన సిటీ కాదు, ప్లానింగ్ చేయకుండా డెవలప్ అయిన సిటీ. ఈ రోజు పరిస్థితికి ఏమైందంటే 1.5 మంది నివసిస్తున్నారు. ఈ 1.5 మంది వ్యర్థాలన్నీ ఎట్టుపోతున్నాయి, మూసీలో కలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మూసీలోని మనం దాని ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలి. ఖచ్చితంగా ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలి. కాబట్టి ప్రక్షాళన కార్యక్రమం చేసిన శుద్ధి చేసిన వాటరే మూసీలోకి వదిలాలి. వదిలితే మూసీ క్లీన్గా ఉంటుంది. లేదంటే ఈ డ్రైనేజ్ అంతా మూసీ కాకుండా ఇంకెక్కడో పంపాలి. ఎక్కడ పంపించినా కానీ అక్కడ పరిస్థితి అంతే దారుణమైపోతుంది. కాబట్టి
మనమే నెట్వర్క్ చేసి దీన్ని శుద్ధి ఎందుకు చేయకూడదని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఫస్ట్ శుద్ధి చేసిన వాటర్ అంతా కూడా మూసీలోకి పంపాలి. వాటర్ స్వచ్ఛంగా రావాలి మూసీలో ఫస్ట్. రెండో స్టెప్ ఏంటంటే మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి కాలుష్య కారకాలు అన్ని తవ్వి తీసి సైడ్కి వేసేయాలి. తద్వారా స్వచ్ఛమైన మట్టి మీద స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ప్రవహించినప్పుడు సాఫీగా ప్రవాహం వెళ్ళిపోయే విధంగా దాన్ని కొంచెం కుచించి అంటే కొంచెం దగ్గర చేసి దాన్ని యూ షేప్ లాగా చేయాలి. సో ఎంత ప్రవాహం వచ్చినా ఇమీడియట్గా వెళ్ళిపోయే విధంగా చేయాలి. అప్పుడు సైడ్లకు మిగిలే రోడ్ ఉంటుంది కదా, సైడ్లకు కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో మనం ఏం చేయాలంటే సర్వీసెస్ కేబుల్ కానీ వైర్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ లైన్స్ కానీ అన్నీ వేసుకొని పైన రోడ్లు వేసుకోవాలి. రోడ్లు వేసుకున్నాక ఏంటంటే కొండపోచమ్మ సాగర్ది 632 అడుగుల మీద ఎత్తు మీద ఉన్నది. అలాగే గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 530 అడుగుల చిల్లర ఉన్నది. సో ఆడికెళ్ళి న్యాచురల్ గ్రావిటీలో 1100 కోట్ల రూపాయలతోటి ఇలా స్వచ్ఛంగా గండిపేటని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నింపే అవకాశం ఉంటుంది. తద్వారా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నిండిన వాటర్ని ఎప్పటికప్పుడు మనం వదిలిపెడితే ఇక్కడ చెక్ డ్యాములు కట్టుకుంటా అక్కడ అన్నిటిలో వాటర్ ఎప్పుడు కూడా నిలిపి ఉంచే అవకాశం ఏర్పడుతుంది. నిలిపి ఉంచే అవకాశం ఏర్పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా బోర్వెల్స్లో నీళ్లు అన్ని కూడా ఛార్జ్ అవుతాయి, బోర్వెల్స్ అన్ని కూడా ఛార్జ్ అవుతాయి. తద్వారా ఎక్కడ కూడా నీటి సమస్యను కూడా కొంచెం మటుకు అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే రెండు సైడ్లు రోడ్ వేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మూసీ నది ఒడ్డుకు రాష్ట్ర ప్రజలందరూ హైదరాబాద్ నగర ప్రజలందరూ సాయంత్రం వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టిస్తే ప్రజలు ఆకర్షితులై ఆడికి వస్తారు, సాయంత్రం గడుపుతారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పోయి గడపరా అంటే సాయంత్రం పూట అట్లనే మూసీ నదికి వచ్చి గడుపుతారు. అప్పుడు ఎప్పుడు గడుపుతారు? మూసీ నదిలో స్వచ్ఛమైన వాటర్ ప్రవహించాలి, పాత ఒండ్రి మట్టి వెళ్ళిపోవాలి, కొత్తగా రోడ్ వేయాలి, రోడ్డు పక్కకు కూర్చునేటందుకు ఫుట్పాత్లు ఇట్లా కట్టాలి, ప్రజలు అప్పుడు వస్తారు. సాధ్యమవుతుందా సార్? 100% సాధ్యమవుతుంది. 100% 16,000 కోట్ల రూపాయల్లో మేము చేస్తానికి ఎస్టిమేట్ చేసామండి. ఇప్పుడు ఇంకో విషయం మేము ప్రభుత్వం మీద ఎందుకు అనుమానపడుతున్నాం అంటే మేము 16,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 16,000 కోట్ల రూపాయలతో అయిపోతాయి. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటంటే ఒకసారి 50,000 కోట్ల రూపాయలు అంటాడు, ఒకసారి 75,000 కోట్ల రూపాయలు అన్నాడు, ఓసారి 1,50,000 కోట్లు అన్నాడు. అంటే ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన పేరు మీద పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడబోతుంది. అందుకోసం ఈ ఫిగర్లన్నీ కూడా పొంతన లేకుండా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అవినీతి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫిగర్స్ని వ్యతిరేకిస్తున్నాము, ఈయన చేసే పద్ధతిని వ్యతిరేకిస్తున్నాము. కానీ మూసీ ప్రాజెక్టును మాత్రం కాదు. మూసీ ప్రాజెక్టు ఎప్పుడో కేసీఆర్ గారి హయాంలోనే ప్రారంభమైపోయింది.